రంగారెడ్డి గారు ఎమ్మెల్యే నారాయణపేట నియోజకవర్గం నుంచి వారి అమూల్యమైన సందేశాన్ని అందిస్తారు. ఈరోజు అగ్రి హార్టికల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అగ్రి హార్టికల్చర్ ఎగ్జిబిషన్కి తెలంగాణ రైతులు మహోత్సవం సేంద్రియ మేళా 2025కి ఇక్కడికి విచ్చేసిన రైతులందరికీ, అదేవిధంగా పెద్దలు, మన సభ అధ్యక్షులు చైర్మన్ సుధాకర్ రావు గారికి, అగ్రి హార్టి సొసైటీ సభ్యులందరికీ, దాంతోపాటు ఇప్పుడే మన ముఖ్య అతిథి గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, ఇక్కడ పెద్దలు ఉన్నారు కోదండ రెడ్డి గారు, మీకంటే వయసులో చిన్నదాన్ని, కానీ మీ అంత అనుభవం లేకపోయినా కూడా మీ అంత అనుభవస్తుల దగ్గర ఈరోజు వేదికని మీతో పాటు వేదిక మీద కూర్చునే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మోహన్ మిశ్రా గారికి, భూపాల్ నాయక్ గారికి, రవీంద్రబాబు గారికి, మిగతా తెలంగాణ కమిషన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలు అందరు కూడా చెప్పారు, నేనైతే ఎక్కువ సమయం తీసుకోను, 2 నిమిషాల్లో పూర్తి చేస్తాను. రైతులంటే రాజులని ముందు నుంచి కూడా మాట్లాడుకుంటూ వస్తాం. ప్రతిసారి చిన్నప్పటి నుంచి కూడా మాకు నేర్పించేది అదే, రైతులు లేకపోతే మనమే లేము. ఎందుకంటే ఈరోజు అన్నదాత సుఖీభవ అంటే వాళ్ళని రైతుల ద్వారానే ఆ అన్నదాత సుఖీభవ అనేది ముందుకెళ్తుంది. దీంతో పాటు ఇంకా చూసుకున్నట్లయితే రైతులు అనే మనుషులు ఎన్ని కష్టాలు పడుతున్నారో మీ అందరికీ తెలిసిందే. రోజు గడుస్తున్న కొద్దీ రైతులందరూ కూడా ఈ అగ్రికల్చర్ అసలు ఎందుకు చేయాలన్న ఉద్దేశంలోని వాళ్ళ అడుగులు వేస్తున్నారు. కానీ ఆ అగ్రికల్చర్ని ఎంకరేజ్ చేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ వెన్నంటూ ఉంటూ, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు పెద్దలు చెప్పినట్టు వారి కోసం వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఇప్పటికే దాదాపు 21,000 కోట్లతో రైతు రుణమాఫీ అనేది చేపట్టడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. ఇదే కాకుండా రైతుల సంక్షేమం కోసం కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో రైతులకి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. తప్పకుండా రానున్న రోజుల్లో రైతుల కోసమే నిలబడుతుందని కూడా మీ అందరికీ సభలో తెలియజేస్తూ, దీంతో పాటు ఈరోజు ఎగ్జిబిషన్ అనేది ఏదైతే నిర్వహించిందో, అసలు ఈ ఎగ్జిబిషన్ అనే ఆలోచన ప్రతి సంవత్సరం అగ్రి హార్టికల్చర్ సొసైటీ వాళ్ళు చేపడుతూనే ఉంటారు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా మా జిల్లాలలో కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇంతకుముందు పోయిన అక్టోబర్ 2లో ఇప్పుడు మన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇప్పటికే రైతు పండుగ నిర్వహించినప్పుడు 3 రోజులు నిర్వహించినప్పుడు చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే మహబూబ్ నగర్ అంటే యూజువల్గా చాలా వెంటబడ్డ జిల్లా అని మాట్లాడుతుంటాం. సో అదే జిల్లాలో అంత పెద్ద రెస్పాన్స్ వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి జిల్లాలో ఈ రెస్పాన్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే రైతులకి ఎడ్యుకేషన్ అనేది కూడా ఈ కాలంలో అవసరం. అండ్ ఆల్సో యంగ్స్టర్స్ ఎవరైతే అగ్రికల్చర్ ఫీల్డ్లోకి రావాలనుకున్నారో వాళ్ళకు కూడా ఇది చాలా ఎంకరేజింగ్ ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, దీంతో పాటు ఈ సభాముఖంగా నేను ప్రత్యేకంగా మా నియోజకవర్గంలో కూడా రైతాంగాన్ని ఎంకరేజ్ చేసుకుంటా ముందుకు వెళ్తున్నాను. ఎందుకంటే దీనికి స్పష్టమైన నిదర్శనం ఏంటంటే, ఈరోజు మా రైతుల కోసం ఏదైతే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం గురించి ఎన్నో సంవత్సరాలుగా మా రైతాంగం ఆడ పోరాడుతూనే ఉంది. ఈ రోజు ఇక్కడికి మా నారాయణపేట జిల్లా నుంచి రైతులు కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ముందుకు వచ్చినప్పుడు ఆ రైతుల కోసం ఈ రోజు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది సాధించుకోవడం జరిగింది. అది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది చేస్తున్నాం. అది కూడా మా తాతగారి కళ మనవరాలుగా నేను నెరవేరుస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా రైతుల కోసం నిలబడతాం, రైతుల కోసం సంక్షేమం కోసం నిలబడతాం. మా నియోజకవర్గంలో అయితే తప్పకుండా రైతులను ఎంకరేజ్ చేసుకుంటా ముందుకు వెళ్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, నన్ను ఇక్కడ ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా, అగ్రి హార్టికల్చర్ సొసైటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం.